ఇదంతా కాపాడినందుకు కూడా వందనాలు యేసు. మాకు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కూడా వందనాలు యేసు. చదువు సందేశంలో కూడా మీరు తోడుండండి సార్. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం శాంసను అని పేరుకి అర్థం రక్షించువాడు అని. శాంసను అనే పేరుకి అర్థం. అతని తండ్రి పేరు మనోహర్. అయితే ఈ దేవదూత ఎలాగైతే చెప్పిందో అలాగా శాంసోను తల్లిదండ్రులు అలాగా శాంసోన్ని పెంచుతారు. శాంసోన్ పెద్దవాడైనాక అతని దగ్గర చాలా బలం ఉంటుంది. ఒకరోజు ఇతను వెళ్తుంటే సింహము అడ్డొస్తుంది. అడ్డొచ్చినప్పుడు ఇతను తన ఒట్టి చేతులతోని సింహాన్ని చంపేస్తాడు. దాని తర్వాత ఈ శాంసోను పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపేస్తాడనమాట. దాని తర్వాత ఇతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె ఫిలిస్తీన్లకు చెందిన ఒక స్త్రీ. ఆమె పేరు దెలీలా. అయితే శాంసను దగ్గర ఉన్న బలము ఎట్లయినా సరే ఫిలిస్తీన్లు తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఫిలిస్తీన్లు శాంసను ప్రేమిస్తున్న దెలీలా దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలాగైనా శాంసన్ బలాన్ని కన్నుకొని కింద బహుమతి ఇస్తామని ఫిలిస్తీన్లు దెలీలాతోని చెప్తారు. చెప్పినప్పుడు శాంసన్ తన ఇంటికి వచ్చినప్పుడల్లా అడుగుతుంది, నీకు బలం ఎట్లా వస్తుంది అని. అడిగినప్పుడల్లా శాంసన్ అవధము చెప్తాడు. దాని తర్వాత దెలీలా శాంసన్ని అడుగుతుంది, నువ్వు నాకు అవధం చెప్తున్నావు, నిజంగా చెప్పు, నీ బలం దేంటిలో ఉందంటే, నా తల మీద ఉన్న ఎంటికలు తీసేస్తే నాకు బలం పోతుందని శాంసన్ దెలీలాకి చెప్తాడు. చెప్పినప్పుడు దెలీలా శాంసన్ని పడుకోబెట్టి తన తలపైన ఉన్న వెండికలు మొత్తం తీపిస్తుంది. అప్పుడు దెలీలా శాంసన్ ఫిలిస్తీన్లు వస్తున్నప్పుడు అతను నార్మల్ మనిషిలాగా ఉంటాడు. ఫిలిస్తీన్లు వచ్చి అతన్ని పట్టుకొని అతను కళ్ళు పీకేశారు. అప్పుడు అతను గుడ్డివాడు అవుతాడు. అయితే ఈ ఫిలిస్తీన్లు తన మందిరంలోకి తీసుకెళ్ళి అతన్ని స్తంభాలకు కట్టేసినప్పుడు శాంసన్ దేవునికి ప్రార్థిస్తాడు. ఏమనంటే, ప్రభువా, నాకు ఒక్కసారి వెండికలు మొలిపి, నేను ఇక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తా అని శాంసన్ దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఎండికలు మొలిపించినప్పుడు శాంసన్ గట్టిగా ఆ చైన్లను లాగినప్పుడు అక్కడున్న ఫిలిస్తీన్లందరూ చచ్చిపోతాడు. శాంసన్ కూడా చచ్చిపోతాడు. దీని యొక్క రెఫరెన్స్ న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ.